హే గాయ్స్, మీరు చూస్తున్నారు మహేష్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 ఫేజ్ ఎనర్జీ మీటర్ యొక్క కనెక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ బోర్డులో ఏ విధంగా లోడ్ అనేది వేయాలి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ లోడ్ నుంచి ఒక్కొక్క ఫ్లోర్కి ఏ విధంగా లైన్స్ అనేవి వేయాలి తెలుసుకుందాం. ముందుగా ఫుల్ నుంచి వచ్చిన రెడ్ ఫేజ్ ఎనర్జీ మీటర్ యొక్క ఫస్ట్ టెర్మినల్కి కనెక్షన్ ఇచ్చి సెకండ్ టెర్మినల్ నుంచి అవుట్పుట్ అనేది 4 పోల్ ఐసోలేటర్ ఫస్ట్ పోల్కి ఇవ్వాలి. అలాగే ఫుల్ నుంచి వచ్చిన ఎల్లో ఫేజ్ వచ్చేసి ఎనర్జీ మీటర్ యొక్క థర్డ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇచ్చి ఫోర్త్ టెర్మినల్ నుంచి మనం అవుట్పుట్ అనేది 4 పోల్ ఐసోలేటర్ యొక్క సెకండ్ టెర్మినల్కి ఇవ్వాలి. అలాగే థర్డ్ టెర్మినల్ కూడా అదేవిధంగా ఫుల్ పై నుంచి వచ్చిన బ్లూ ఫేజ్ ఎనర్జీ మీటర్ యొక్క ఫిఫ్త్ టెర్మినల్కి కనెక్షన్ ఇచ్చి అదేవిధంగా సిక్స్త్ టెర్మినల్ నుంచి అవుట్పుట్ అనేది 4 పోల్ ఎంసీబీ యొక్క థర్డ్ టెర్మినల్కి కనెక్షన్ ఇవ్వాలి. అలాగే ఈ న్యూట్రల్ కూడా ఎనర్జీ మీటర్ యొక్క 7th టెర్మినల్కి ఇన్పుట్ ఇచ్చి 8th టెర్మినల్ నుంచి అవుట్పుట్ వచ్చేసి 4 పోల్ ఐసోలేటర్కి ఇవ్వాలి. రెడ్ ఫేజ్ అనేది ఒక ఫ్లోర్కి సంబంధించిన ఎంసీబీలకు కింద ఇన్పుట్ ఇవ్వాలి. ఎల్లో ఫేజ్ కూడా ఒక ఫ్లోర్కి సంబంధించిన కింద ఎంసీబీలకు ఇన్పుట్ ఇవ్వాలి. అలా బ్లూ ఫేజ్ కూడా ఎంసీబీలకు కింద ఇన్పుట్ ఇచ్చి న్యూట్రల్ లింక్ డైరెక్ట్గా కనెక్షన్ చేయాలి. తర్వాత ఒక్కో ఫ్లోర్కి సంబంధించిన మెయిన్స్ని ఒక్కొక్క ఫేజ్ పైన ఉన్న ఎంసీబీలకు కనెక్షన్ చేయాలి. అలా చేస్తే 3 ఫేజ్ లోడ్ అనేది సమానంగా ఉంటుంది. ఈ విధంగా 3 ఫేజ్ ఎనర్జీ మీటర్ యొక్క కనెక్షన్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.